భయంకరమైన ఇనుములాగా భూమి మారిపోయిన తన ప్రజల విషయంలో ఆయన పోషించడానికి కాకుల చేత ఆజ్ఞాపించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు మాట అంటే, ఈ మాటలో దేవునికి మనకు ఒక సంబంధం ఉంది. ఆమేన్. నోవహు ఆ జలప్రలయం నుండి తప్పించబడ్డానికి ఆయన హస్తము కొరచ కాదు. స్తోత్రం చెప్పండి. ఆయన విననేరుకున్నట్లు ఆయన చెవులు మందము కాదు. సింహపు బోనులో ధాన్యాలను వేస్తే సింహాలు ముక్కలు చేసి అతనిని పూర్తిగా అక్కడ ఎముకలు కూడా లేకుండా పూర్తిగా అవి ఆహారముగా మార్చుకుని పొట్లాడుకుని తినగలిగిన క్రూరమైన మృగాల మధ్యలో దేవుడు సింహముల చేతుల నుండి, సింహముల నోట నుండి, సింహముల యొక్క పంజా నుండి దానియేలును తన హస్తము చాచాడు.